హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనకు మరికొన్ని జిల్లాలకు సంబంధించి గురుకుల డిస్ట్రిక్ట్ వైజ్ కమ్యూనిటీ వైజ్ ర్యాంకులు చూద్దామండి. సో డిస్ట్రిక్ట్ వైజ్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు కమ్యూనిటీ వైజ్ అనమాట. సో మీకు జస్ట్ కలర్ చేంజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు జిల్లా అనమాట, డిస్ట్రిక్ట్. అండ్ దీనికి కూడా కొంత కలర్ మనం చేంజ్ చేద్దాం. ఓకే ఓకే. సో ఇదనమాట. ఇది వచ్చేసి హాల్ టికెట్ నెంబర్స్, ఇది వచ్చేసి మనకు మార్క్స్ కూడా ఉన్నాయి మనకు. అండ్ సో ఆల్ జిల్లాలకు సంబంధించి దాదాపు 40,000 ర్యాంక్ వరకు తీసుకున్నాం మనం. అండ్ సో కొన్ని జిల్లాలే ఆల్రెడీ మీకు ఒక 2 వీడియోలు అందించానండి. దాదాపు ఒక 10 జిల్లాల వరకు మనకు కవర్ అయ్యాయి అందులో. నెక్స్ట్ కొన్ని ఇందులో మనం కవర్ చేద్దాం. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోదామండి. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనకు మరికొన్ని జిల్లాలే మనం తీసుకుందామని. హన్మకొండ, హైదరాబాద్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్కువ అడుగుతున్నటువంటి జిల్లా. అండ్ సో వరుసగా మనం జగిత్యాల చేయలేదు. ఓకే, జగిత్యాల. సో జగిత్యాల మనకు డిస్ప్లే అవుతుందన్నమాట. సో జగిత్యాల వచ్చేసి మనకు స్టేట్ 15th ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో జగిత్యాల టాపర్ అనమాట. 10th ర్యాంకర్ వచ్చేసి 314 అండి. ఓకే. 20th వచ్చేసి 731. అండ్ 30 ర్యాంక్ వచ్చేసి మనకు 935. అండ్ 50 ర్యాంక్ వచ్చేసి మనకు 1515 అనమాట. ఓకే. సో 100 ర్యాంక్ వచ్చేసి ఎంత ఉంది చూసినట్లయితే 100 ర్యాంక్ వరకు మనకు జనరల్ ర్యాంక్ వచ్చేసి ఓకే 2951 అండి. ఓకే, సరిపోతుంది అక్కడ వరకు. సో 130 వచ్చేసి 4000 వరకు ఉన్నదన్నమాట. ఇంకా క్యాస్ట్ వైజ్ చూద్దాం. జగిత్యాలో క్యాస్ట్ వైజ్ చూసినట్లయితే మనకు ఓకే బీసీఏ, సో బీసీఏ వచ్చేసి స్టేట్ 290 ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో బీసీఏలో టాపర్ అనమాట. ఓకే, వాళ్ళ యొక్క నెంబర్ 1 ర్యాంక్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకు. బీసీఏలో టాపర్ వచ్చేసి సో స్టేట్ 290 ర్యాంక్ ఇన్ జగిత్యాల. 10th ర్యాంకర్ వచ్చేసి 4511. 20th ర్యాంకర్ వచ్చేసి మనకు 9275. 30 వచ్చేసి మనకు 12,900 వరకు ఉన్నదన్నమాట. నెక్స్ట్ బీసీబీ చూసుకున్నట్లయితే ఓకే బీసీబీ చూసుకున్నట్లయితే మనకు సో 45వ ర్యాంకర్ స్టేట్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో బీసీబీ టాపర్ ఇన్ జగిత్యాల అనమాట. బీసీబీ టాపర్. అండ్ 10th ర్యాంకర్ వచ్చేసి మనకు డిస్ప్లే అవుతుంది. సో 975. అండ్ 20th ర్యాంకర్ వచ్చేసి 1946. అండ్ 40 ర్యాంకర్ వచ్చేసి 3692. అండ్ 60 ర్యాంకర్ వచ్చేసి మనకు 5200. అండ్ 100 ర్యాంక్ వచ్చేసి మనకు బీసీబీలో 8300 అనమాట. ఓకే, సో అది. నెక్స్ట్ బీసీడీ ఇన్ జగిత్యాల్. టాపర్ వచ్చేసి మనకు 15th ర్యాంకర్ అనమాట. 15th ర్యాంకర్ టాపర్ బీసీడీలో జగిత్యాల్లో. అండ్ 10th ర్యాంకర్ వచ్చేసి మనకు ఓకే 10th ర్యాంకర్ వచ్చేసి మనకు 849. అండ్ 20th ర్యాంకర్ వచ్చేసి 1414. అండ్ 40 ర్యాంక్ వచ్చేసి 3500. అండ్ 60 ర్యాంక్ వెళ్ళిపోదాం 6600 అనమాట. సో ఇది జగిత్యాల బీసీడీ పొజిషన్. ఓకే, నెక్స్ట్ బీసీడీ తర్వాత మనకు బీసీఈ. ఓకే, బీసీఈ టాపర్ వచ్చేసి 1315 అనమాట. సో 1315 వరకు టాపర్. అండ్ సో ఇక్కడ వస్తుంది మనకు నెంబర్ 1. 10th ర్యాంకర్ వచ్చేసి 27,000కి వచ్చిందండి. సో 18th ర్యాంకర్ 43,000కి వచ్చిందనమాట బీసీఈ ఎస్సీ. సో ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్స్ తయారు చేస్తానండి, చివరి వీడియోలో మనకు చేద్దాం అది. ఎస్సీ టాపర్ వచ్చేసి 85 జనరల్ ర్యాంక్, స్టేట్ జనరల్ ర్యాంక్. అండ్ 10th ర్యాంకర్ వచ్చేసి జగిత్యాలలో ఎస్సీ 39,40,95 ఉన్నది. తర్వాత 30th ర్యాంక్ వచ్చేసి మనకు 8,500 వరకు ఉన్నదన్నమాట. 50th ర్యాంక్ వచ్చేసి మనకు 14,000 వరకు ఉందండి. ఓకే, ఎస్సీ. నెక్స్ట్ ఎస్టీ చూద్దాం. సో
సో ఎస్టీ వచ్చేసి మనకు చూసినట్లయితే ఎస్టీ టాపర్ ఇన్ జగిత్యాల్. సో 1771. అండ్ 10th ర్యాంకర్ వచ్చేసి మనకు ఎస్టీలలో ఓకే 19,500 వరకు ఉన్నది. సో 20 ర్యాంక్ వచ్చేసి 33,000 ఉంది. 30 ర్యాంక్ వచ్చేసి 42,000 వరకు ఉన్నదన్నమాట. సో ఈ జగిత్యాల పొజిషన్. నెక్స్ట్ జిల్లాకు వెళ్ళిపోదాం మనం. జనగాం. సో జనగాంలో వచ్చేసి మనకు టాపర్ వచ్చేసి 786 ఉందండి. ఓకే 20th ర్యాంక్ వచ్చేసి 14,000 వరకు ఉన్నదన్నమాట. ఎస్టీలలో మాత్రమే ఇది. ఎస్టీలో టాపర్ వచ్చేసి 786, 10th ర్యాంకర్ వచ్చేసి 7600, 14,000 వచ్చేసి 20th ర్యాంక్ ఉందండి ఎస్టీలలో. తర్వాత ఎస్టీ కాకుండా మళ్ళీ మనం ఎస్సీ తీసుకుందాం. ఎస్సీ వచ్చేసి మనకు జనగాంలో. సో జనగాంలో ఎస్సీ వచ్చేసి మనకు టాపర్ 548 ర్యాంక్ జనరల్ ర్యాంక్ వాళ్ళు. ఓకే 10th ర్యాంకర్ వచ్చేసి మనకు దాదాపుగా ఓకే 2,470 అనమాట. అండ్ 20th వచ్చేసి 9,000, దాదాపు 10,000. 30 ర్యాంక్ వచ్చేసి 15,000 ఉందండి. ఓకే అండ్ సో జనగాం చిన్న జిల్లా కాబట్టి మనకు ర్యాంక్స్ కూడా ఎక్కువ వెళ్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బీసీ చూసుకున్నట్లయితే టాపర్ వచ్చేసి 2,113 అనమాట. ఓకే నెక్స్ట్ 10th ర్యాంకర్ వచ్చేసి మనకు 29,000 దాదాపుగా. ఓకే అట్లా ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బీసీడీ జనగాం. బీసీడీ జనగాం చూసుకున్నట్లయితే మనకు బీసీడీ జనగాంలో వచ్చేసి 165 ఇస్ ద టాపర్. ఓకే దాదాపు 10th ర్యాంకర్ వచ్చేసి 2,000 చిల్లర ఉందన్నమాట. 20th ర్యాంక్ వచ్చేసి 3,700 ఉందండి. ఓకే తర్వాత మనకు 40th ర్యాంక్ వచ్చేసి 71,100 వరకు ఉన్నదన్నమాట బీసీడీ. ఓకే నెక్స్ట్ బీసీబీ చూసుకున్నట్లయితే మనకు బీసీబీ ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఫస్ట్ బీసీబీ 58. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొక ర్యాంక్ వచ్చేసి మనకు 10th ర్యాంక్ చూసుకున్నట్లయితే 1,139. ఓకే 30th ర్యాంక్ వెళ్ళిపోదాం 46, 49 అండి. ఓకే తర్వాత 50 ర్యాంక్ వచ్చేసి మనకు 69, 51. తర్వాత 100 ర్యాంక్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే 16,000 వరకు జనగాంలో వెళ్ళిపోతుంది బీసీబీ. ఓకే నెక్స్ట్ మనకు బీసీఏలో చూసుకున్నట్లయితే మనకు సో బీసీఏ డిస్ట్రిక్ట్ టాపర్ జనగాంలో 487. ఓకే 487 వరకు వస్తుంది మనకు. 10th ర్యాంకర్ వచ్చేసి 11,000. ఓకే తర్వాత 20th ర్యాంకర్ వచ్చేసి 23, 30th వచ్చేసి 32,000 అన్నమాట. సో ఇది జనగాం యొక్క పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి జోగులాంబ గద్వాల్ వచ్చేసి మనకు బీసీఏలో టాపర్ వచ్చేసి 2,783 అనమాట. సో బీసీఏ టాపర్. 10th ర్యాంక్ వచ్చేసి 7,400 ఉందండి. 20th వచ్చేసి మనకు 11,000 ఉంది. 30 వచ్చేసి మనకు 14,000 ఉంది బీసీఏ. నెక్స్ట్ బీసీబీ వచ్చేసి జోగులాంబ గద్వాల్ బీసీబీ టాపర్ ఎవరో చూసినట్లయితే మనకు సో 164 ర్యాంక్ ఏదైతే ఉందో బీసీబీ టాపర్ జోగులాంబ గద్వాల్లో. 10th ర్యాంకర్ వచ్చేసి మనకు 2,200 ఉందండి. 20 ర్యాంక్ వచ్చేసి 3,500 ఉంది. ఓకే 50 ర్యాంక్ వరకు చూద్దాం. 50 ర్యాంక్ చూసినట్లయితే మనకు దాదాపుగా 7,300 అయితే ఉన్నదన్నమాట బీసీబీలో. ఓకే సో అది బీసీబీ ర్యాంక్ పొజిషన్. అండ్ బీసీడీ చూసినట్లయితే మనకు బీసీడీ టాపర్ వచ్చేసి మనకు 387 అండి. సో బీసీడీ టాపర్ 387 గద్వాల్ జోగులాంబ గద్వాల్. 10th ర్యాంకర్ వచ్చేసి 2,100 ఉంది. 30 ర్యాంకర్ వచ్చేసి మనకు 8,500 ఉందన్నమాట. ఓకే తర్వాత 50 ర్యాంక్ వచ్చేసి 12,000 ఉంది బీసీడీ జోగులాంబ గద్వాల్. ఓకేనండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు బీసీఈ చూసుకున్నట్లయితే సో బీసీఈ టాపర్ ఎవరు జోగులాంబ గద్వాల్లో చూసుకున్నట్లయితే మనకు సో ర్యాంక్ నెంబర్ 47 అనమాట. సో 47 బీసీఈ ఎవరైతే ఉన్నారో 47 ర్యాంక్
టాపర్ అనమాట. 10th ర్యాంకర్ వచ్చేసి 7,900. ఓకే, 20 ర్యాంకర్ వచ్చేసి మనకు 19,000 సరిపోతుంది అక్కడ వరకు. ఓకే, అండ్ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఎస్సీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే మనకు ఓకే టాపర్ వచ్చేసి 312 ఉన్నాడండి ఎస్సీలో. 10th ర్యాంకర్ వచ్చేసి 8300. తర్వాత ఓకే 20 ర్యాంక్ వచ్చేసి 11,000, 30 ర్యాంక్ వచ్చేసి 16,000 అనమాట ఎస్సీలో మనకు. నెక్స్ట్ ఎస్టీలో వచ్చేసి చూసినట్లయితే ఎస్టీలో వచ్చేసి మనకు ఓకే ఎస్టీలో వచ్చేసి మనకు సో టాపర్ 13,000 ఉందండి జోగులాంబ గద్వాల్ 13,000. ఓకే ఈజ్ ద టాపర్. ఓకే సరే ఎస్టీలో క్యాండిడేట్స్ లేరు ఇక్కడ మనకు. ఇంకా 7th ర్యాంకర్ వచ్చేసి 40,000 ఉంది, 2nd ర్యాంకర్ 14,000, 15,000, 3rd 5th ర్యాంకర్ 20,000 ఇట్లా ఉన్నదన్నమాట జోగులాంబ గద్వాల్. ఓకేనండి, సో ఇది జోగులాంబ గద్వాల్కి సంబంధించినటువంటిది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు 1 సెకండ్. సో నెక్స్ట్ కామారెడ్డి చూద్దామండి. కామారెడ్డి టాపర్ వచ్చేసి 437 అనమాట. సో ఎస్టీలో మాత్రమే కామారెడ్డి ఎస్టీ టాపర్ 437. ఎస్టీ 10th ర్యాంకర్ వచ్చేసి 53,74. ఎస్టీ 20th ర్యాంకర్ 14,000 ఉందండి కామారెడ్డిలో. మళ్ళీ కామారెడ్డిలో వచ్చేసి మనకు ఎస్సీ తీసుకుందాం. కామారెడ్డి ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే మనకు కామారెడ్డి ఎస్సీ కేటగిరీ ఓకే 2312 ఉందండి టాపర్ వచ్చేసి 2312 టాపర్. అండ్ నెక్స్ట్ 10th ర్యాంకర్ వచ్చేసి 11,000. ఓకే, తర్వాత 20 ర్యాంకర్ వచ్చేసి 19,000. ఓకేనా అండి. నెక్స్ట్ బీసీ వచ్చేసి చూసుకున్నట్లయితే బీసీలో చూసుకున్నట్లయితే మనకు టాపర్ వచ్చేసి మనకు 4,000 అయితే కనిపిస్తుంది అనమాట. టాపర్ 4,000 ర్యాంకు. ఓకే, 10th వచ్చేసి 14,000 ర్యాంక్ అనమాట బీసీఈ 10th ర్యాంకర్. బీసీడీ చూసుకున్నట్లయితే మనకు బీసీడీ కామారెడ్డిలో టాపర్ వచ్చేసి 46. ఓకే, బీసీడీ టాపర్ 46. అండ్ తర్వాత 10th ర్యాంక్ వచ్చేసి 1,600, 20th వచ్చేసి 3,000, అండ్ 30th వచ్చేసి మనకు 4,200. ఓకే, నెక్స్ట్ బీసీబీ చూద్దాం. బీసీబీ మనకు చూసుకున్నట్లయితే టాపర్ వచ్చేసి 11th ర్యాంక్ అండి. బీసీబీ టాపర్ 11th ర్యాంక్, 10th ర్యాంకర్ 1,800, 20th ర్యాంకర్ వచ్చేసి 3,200, అండ్ 40 ర్యాంక్ వచ్చేసి 7,700, అండ్ 60 ర్యాంక్ వచ్చేసి 10,000. ఓకేనండి బీసీబీకి సంబంధించి. నెక్స్ట్ బీసీఏ కనుక చూసుకున్నట్లయితే మనకు ఓకే బీసీఏ వచ్చేసి టాపర్ మనకు 2,013 ఉంది. ఓకే, ఫీమేల్ క్యాండిడేట్ టాపర్ కామారెడ్డి. అండ్ బీసీఏలో మనకు 10th ర్యాంకర్ వచ్చేసి 13,000 వరకు ఉన్నదన్నమాట. 20 ర్యాంక్ వచ్చేసి 23,000 వరకు ఉన్నదండి. సో ఇది కామారెడ్డి పొజిషన్. ఓకేనా. నెక్స్ట్ కరీంనగర్. సో కరీంనగర్ తీసుకున్నట్లయితే మనకు బీసీఏ క్యాండిడేట్ టాపర్ వచ్చేసి 301 అండి కరీంనగర్లో బీసీఏ టాపర్. అండ్ 10th ర్యాంకర్ వచ్చేసి మనకు కరీంనగర్లో 10th ర్యాంకర్ వచ్చేసి 24,52 మార్కులు ఇక్కడ ఉన్నాయి, మీకు డిస్ప్లే అవుతున్నాయి అన్నీ మీరు చూసుకోవచ్చు. సో 10th ర్యాంకర్కి ఎంత ఉంది. అండ్ 20th ర్యాంకర్ వచ్చేసి మనకు 4,300 వరకు ఉన్నదన్నమాట. ఓకే, నెక్స్ట్ కమ్యూనిటీ బీసీబీ. సో నేను ఎవరికి మా జాబ్ వస్తుందని నేను కన్ఫర్మ్ చేయడం లేదు, జస్ట్ మీ ర్యాంక్ పొజిషన్ యువర్ డిస్టిక్, మీ డిస్టిక్లో ఎట్లా ఉంది చెప్తున్నాను అనమాట. ఓకేనా అండి. రైట్. బీసీబీ చూసినట్లయితే టాపర్ వచ్చేసి 13వ ర్యాంక్ 212. అండ్ 10th ర్యాంక్ వచ్చేసి మనకు 264 కరీంనగర్లో 195 మార్కులు. తర్వాత 30 ర్యాంక్ వచ్చేసి 1,184 మార్కులు. ఓకే, బీసీబీలో 60 ర్యాంక్ వచ్చేసి 2,400 177 మార్కులు.
ఓకే, ఇది కరీంనగర్ పొజిషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ కరీంనగర్ తర్వాత ఇంకొక జిల్లా చూద్దామండి. కరీంనగర్ ఆఫ్టర్ ఇంకొక జిల్లా. ఓకే, నెక్స్ట్ ఖమ్మం. ఓకే, ఖమ్మం డిస్టిక్ చూసినట్లయితే మనకు, సో ఖమ్మం డిస్టిక్లో మనకు బీసీ బి కనుక చూసుకున్నట్లయితే ఖమ్మం డిస్టిక్లో మనకు 232 ఫస్ట్ ర్యాంక్ అనమాట. ఓకే, తర్వాత 886 వచ్చేసి 10th ర్యాంక్ అనమాట ఖమ్మంలో. ఇంకా 20 ర్యాంక్ వచ్చేసి 1598, 181 మార్కులు అయితే కనిపిస్తున్నాయి మనకు. సో 30 ర్యాంక్ వచ్చేసి 2600, 176 మార్కులు అయితే కనిపిస్తుంది, సరిపోతుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ చూద్దాం. బీసీడీ ఖమ్మం. బీసీడీ ఖమ్మం వచ్చేసి మనకు బీసీడీ ఖమ్మం 18th ర్యాంక్ టాపర్. ఓకే, తర్వాత 10th ర్యాంకర్ వచ్చేసి 665, 188 మార్కులు. 20 ర్యాంక్ వచ్చేసి 1200, 183 మార్కులు. 30 ర్యాంక్ వచ్చేసి 2200, 177 మార్కులు అండి. ఓకే, నెక్స్ట్ బీసీఈ ఖమ్మం చూసినట్లయితే సో 1330 ఫస్ట్ ర్యాంకర్ అనమాట, 183 మార్కులు. తర్వాత 10th ర్యాంకర్ వచ్చేసి మనకు దాదాపు 6000 ఉన్నది ఇక్కడ మనకు. ఓకే, 5900, 167 మార్కులు బీసీఈ, ఇంతకంటే ఎక్కువ ఉండేది కట్ ఆఫ్ మనకు. ఓకే, 20 ర్యాంక్ వచ్చేసి 9600, 161. తర్వాత ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ ఖమ్మం వచ్చేసి మనకు ఫస్ట్ ర్యాంకర్ ఎట్లా ఉన్నదో చూసినట్లయితే 168 అండి. ఓకే, 168 ర్యాంకు అండ్ 198 మార్కులు ఉన్నాయి అనమాట. 10th ర్యాంకర్కి వచ్చేసి 1821, 180 మార్కులు ఉన్నాయి. 20వ ర్యాంక్ వచ్చేసి 4200, 171 మార్కులు ఉన్నది. 30వ ర్యాంక్ వచ్చేసి 6200, 166 మార్కులు ఉన్నాయండి. ఓకే, ఎస్టీ చూద్దాం ఒకసారి. ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే మనకు ఖమ్మం ఎస్టీ. సో ఖమ్మం ఎస్టీ వచ్చేసి ఫస్ట్ ర్యాంకర్ మనకు 928 అండి. ఓకే, 10th ర్యాంకర్ వచ్చేసి మనకు 2500 వరకు అయితే మనకు కనిపిస్తుంది 10th ర్యాంకర్. ఓకే, అండ్ 176 మార్కులు ఎస్టీ. 20 ర్యాంక్ వచ్చేసి 5000 ఉన్నది. 20వ ర్యాంక్ అండ్ 169 మార్కుల వరకు అయితే ఉందన్నమాట. సో ఇది ఎస్టీ పొజిషన్ ఇన్ ఖమ్మం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరొక జిల్లా చూద్దాం. ఓకే, సో ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్. సో కొమరంభీం ఆసిఫాబాద్ చూసినట్లయితే మనకు టాపర్ వచ్చేసి మనకు ఎస్టీలో టాపర్ వచ్చేసి 576 ర్యాంక్ అండి. ఓకే, 189 మార్కులతో ఉన్నారు ఎస్టీ టాపర్. అండ్ 10వ ర్యాంక్ వచ్చేసి 10,000 ఉన్నది, 160 మార్కులతో. ఓకే, తర్వాత 20వ ర్యాంక్ వచ్చేసి 19,000, 151 మార్కు కొమరంభీంలో. అండ్ ఎస్సీకి వచ్చేసి చూసినట్లయితే కొమరంభీం జిల్లా ఎస్సీ క్యాండిడేట్స్ చూసినట్లయితే మనకు టాపర్ వచ్చేసి 944 అండి. ఓకే, 185 మార్కులతో 945, 44 సారీ. 8000 వచ్చేసి 10వ ర్యాంకు. ఓకే, ఎస్సీ క్యాండిడేట్స్ 163 మార్కులు. 20వ ర్యాంకు 13,000 ఉందండి, 157 మార్కులు. నెక్స్ట్ బీసీఈ కొమరంభీం జిల్లా చూసుకున్నట్లయితే మనకు టాపర్ వచ్చేసి 2100. ఓకే, 178. తర్వాత ఇక ఇవన్నీ ర్యాంకులు మీకు కనిపిస్తుంది కదా. 1700కు 2వ ర్యాంక్ వచ్చింది, 2200కు 4వ ర్యాంక్ వచ్చింది, 22,000కు 4వ ర్యాంకు, 19,000కు 3వ ర్యాంకు, 30,000కు 5వ ర్యాంక్ వచ్చింది, 144 మార్కులు. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూసుకుంటే మీకు ఈజీ అవుతుంది, ఎన్ని పోస్టులు చూసుకుంటే. అండ్ నెక్స్ట్ బీసీడీ. ఓకే, బీసీడీ చూసుకున్నట్లయితే కొమరంభీం ఆసిఫాబాద్లో బీసీడీ 315 ఫస్ట్ ర్యాంకర్ అనమాట. ఓకే, 315 అనేది ఫస్ట్ ర్యాంక్. తర్వాత 10th ర్యాంక్ వచ్చేసి మనకు 2872, 175 మార్కులతో బీసీడీ. ఓకే, 20వ ర్యాంక్ వచ్చేసి 5558, 168 మార్కులు. అండ్ 30వ ర్యాంక్ వచ్చేసి 78, 98, 164 మార్కులతో. ఓకే, నెక్స్ట్ బీసీబీ. బీసీబీలో టాపర్ వచ్చేసి మనకు స్టేట్ నెంబర్ 1 ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో అతనే ఇక్కడ మనకు కనిపిస్తుంది. 1 మనకు పేపర్లో కూడా వచ్చింది, 220 మార్క్స్ అబోవ్. అండ్ 10th ర్యాంకర్ బీసీబీలో వచ్చేసి 4711 అండి, 169 మార్కులు. 20 ర్యాంక్ వచ్చేసి 11,000కు పోయింది,
159 మార్కులు. 30 ర్యాంక్ వచ్చేసి 19,000 పోయింది, 151 మార్కు. అండ్ 50 ర్యాంక్ వచ్చేసి 31,000, 144 మార్కులకు వెళ్ళిపోయింది కొమరం భీం. ఓకే, నెక్స్ట్ బీసీఏ కనుక చూసుకున్నట్లయితే కొమరం భీం జిల్లాలో మనకు ఓకే ఫ్రెండ్స్ బీసీఏలో టాపర్ వచ్చేసి 4,000. ఓకే, 171 మార్కులు. 10వ ర్యాంక్ వచ్చేసి 21,000కి పోయిందండి. ఓకే, 150 మార్కులు. 20వ ర్యాంక్ 28,000కి పోయింది, 146 మార్కులు. ఓకే, నెక్స్ట్ జిల్లాకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ జిల్లా వచ్చేసి మనకు మహబూబ్ నగర్ తీసుకుందామండి. మహబూబ్ నగర్ సో మహబూబ్ నగర్లో వచ్చేసి మనకు బీసీఏ క్యాండిడేట్ 398, 192 మార్కులతో టాపర్ మహబూబ్ నగర్. అండ్ 10th ర్యాంకర్ వచ్చేసి 49,59, 10th ర్యాంకర్ బీసీఏ 169 మార్కులతో. 20వ ర్యాంక్ వచ్చేసి 10,000 పోయింది, 160 మార్కులు. బీసీబీ చూసినట్లయితే మహబూబ్ నగర్లో టాపర్ వచ్చేసి మనకు 8th ర్యాంకర్ అనమాట. ఓకే, బీసీబీ టాపర్ 8th ర్యాంకర్. 10th ర్యాంకర్ వచ్చేసి మనకు దాదాపు 1786 ఉంది, 180 మార్కులు. 20వ ర్యాంకర్ వచ్చేసి మనకు 34,53, 173 మార్కులు. 30వ ర్యాంకర్ వచ్చేసి 5,500, 168 మార్కులు. సో ఇది బీసీబీ పొజిషన్. నెక్స్ట్ బీసీడీ చూద్దాం. బీసీడీ పొజిషన్ చూసినట్లయితే మనకు ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి మనకు 170 ర్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్ట్రిక్ట్ టాపర్ అవుతున్నారు. ఓకే, నెక్స్ట్ మనకు 10వ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది మనకు 1000 ఏదైతే ఉన్నారో 184 10వ ర్యాంకు. 20వ ర్యాంకు 3500, 173 మార్కులు. 30వ ర్యాంక్ వచ్చేసి 4800, 169 మార్కులు బీసీడీ. నెక్స్ట్ బీసీఈ వచ్చేసి మనకు టాపర్ మనకు 1746 కనిపిస్తుంది. టాపర్ వచ్చేసి 180 మార్కులు. అండ్ మహబూబ్ నగర్లో 10th ర్యాంకర్ బీసీఈలో వచ్చేసి దాదాపుగా 9,800, 10,000 వరకు పోయింది, 161 మార్క్ అనమాట. ఓకే, తర్వాత 20వ ర్యాంక్ వచ్చేసి 18,000కు పోయిందని 153 మార్కులు. ఎస్సీ మహబూబ్ నగర్ చూసినట్లయితే మనకు ఎస్సీ మహబూబ్ నగర్ సో ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి ఎస్సీలలో 3,468. ఓకే, ఫస్ట్ ర్యాంకర్ అనమాట. అండ్ 10th ర్యాంకర్ వచ్చేసి మనకు 13,000 పైగా పోయింది, సో 157 మార్కులు. 20th ర్యాంకర్ 16,000కు పోయిందండి, 154 మార్కులు. ఎస్టీ చూద్దాం ఒకసారి. ఎస్టీ వచ్చేసి మనకు మహబూబ్ నగర్లో ఓకే ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి 433 అండి. ఓకే, 433. 10th ర్యాంకర్ వచ్చేసి దాదాపుగా 3,000 అనమాట. ఓకే, 3,000 10th ర్యాంకర్ 174 మార్కులతో. 20th ర్యాంకర్ వచ్చేసి 7,700, 164 మార్కులతో. ఇది మహబూబ్ నగర్ యొక్క పొజిషన్. నెక్స్ట్ మంచిర్యాల్. సో మంచిర్యాల్ చూసినట్లయితే ఎస్టీ క్యాండిడేట్స్ ఓకే 196 మార్కులు టాపర్, 196 ర్యాంక్ టాపరు, 197 మార్కులు. ఓకేనా. 10th ర్యాంకర్ వచ్చేసి 7,200 అండ్ 165 మార్కులు అండి. 20th ర్యాంకర్ వచ్చేసి 10,000, 160 మార్కులు. ఎస్టీ మంచిర్యాల్. ఎస్సీ మంచిర్యాల్ చూసుకున్నట్లయితే టాపర్ ఎవరున్నారు చూద్దాం. ఎస్సీ మంచిర్యాల్ టాపర్ వచ్చేసి 131 జనరల్ ర్యాంక్, 200 మార్కులతోని. తర్వాత 10th ర్యాంకర్ వచ్చేసి దాదాపు 3,000 ఉన్నాయండి, 3,100, 174 మార్కులతోని. 20 ర్యాంక్ వచ్చేసి 4,500, 170 మార్కులు. బీసీఈ టాపర్ చూసినట్లయితే మంచిర్యాల్లో 984 ర్యాంక్ ఎవరైతే ఉన్నారో 185 మార్కులతో బీసీఈ టాపర్. అండ్ సో 10th ర్యాంక్ వచ్చేసి 12,000. ఓకే, బీసీఈ 158 మార్కులు. మధ్యలో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అవసరమైతే. నేను జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను 10 మా ర్యాంకులు. ఓకే, తర్వాత బీసీడీ మంచిర్యాల చూసినట్లయితే మనకు టాపర్ వచ్చేసి 17 ర్యాంక్ ఏదైతే ఉందో 211 మార్కులు. 10th ర్యాంకర్ 1000 దాకా వెళ్ళిందండి, 184 మార్కుల వరకు కనిపిస్తుంది మనకు 10th ర్యాంకర్. 20 ర్యాంకర్ 1900, 179 మార్కుల వరకు బీసీడీ మంచిర్యాల. ఇదంతా కూడా
30వ ర్యాంక్ వచ్చేసి 2600 ర్యాంకు, 30వ ర్యాంకు జిల్లా ర్యాంకు, 176 మార్కులతో బీసీడీ మంచిర్యాల. ఓకే, నెక్స్ట్ ఓకే బీసీడీ తర్వాత ఇంకోటి తీసుకున్నాం మనం, ఇంకొన్నాయి కదా, బీసీబీ ఉన్నది, బీసీఏ ఉంది. సో బీసీబీ మంచిర్యాల చూద్దాం. బీసీబీ మంచిర్యాల చూసినట్లయితే టాపర్ 70 ర్యాంక్, డిస్ట్రిక్ట్ టాపర్ 70 ర్యాంక్, జనరల్ ర్యాంక్. 10th ర్యాంక్ వచ్చేసి దాదాపు 400, 190 మార్కులతో 10th ర్యాంకర్ ఉన్నారు మనకు, 190 మార్కులతోని. 20th ర్యాంక్ వచ్చేసి 986, ఇది 185. సో చాలా కాంపిటీషన్ ఉంది బీసీబీలో. 30 ర్యాంక్ వచ్చేసి 1400, 182. ఓకే, 50 ర్యాంక్ వచ్చేసి 2400, 176. చాలా టఫ్ కాంపిటీషన్ అయితే కనిపిస్తుంది మనకు బీసీబీ. బీసీఏ చూద్దాం. బీసీఏ టాపర్ వచ్చేసి 186 అండి. ఓకే, 10th ర్యాంకర్ వచ్చేసి బీసీఏ టాపర్ 186, 197 మార్కులు. 10th ర్యాంకర్ వచ్చేసి దాదాపు 1700, 180 మార్కులు. 20 ర్యాంక్ వచ్చేసి 4300, 170 మార్కులు బీసీ. సో మంచిర్యాల ఓవర్. నెక్స్ట్ వచ్చేసి మనకు మెదక్ తీసుకుందాం. మెదక్ వచ్చేసి మనకు టాపర్ వచ్చేసి 5000 అండి. సో మెదక్ టాపర్ 5000, బీసీఏలో 5000 ర్యాంక్ వరకు ఉన్నది టాపర్ వచ్చేసి. నెక్స్ట్ 10వ ర్యాంక్ వచ్చేసి 25000 ఉంది. ఓకే, బీసీఏలో 147 మార్కులు. బీసీబీ పొజిషన్ చూద్దాం. బీసీబీ టఫ్ ఉండవచ్చు మేబీ. బీసీబీ మెదక్ టాపర్ వచ్చేసి 292. ఓకే, టాపర్ 292, 194 మార్క్స్. 10th వచ్చేసి మనకు 1400 అండి, 182 మార్కులు. 20 వచ్చేసి 4100, 171 మార్కులు. 30 వచ్చేసి మనకు 8100, 163 మార్కులు. బీసీబీ ఓవర్. నెక్స్ట్ బీసీడీ చూద్దాం. బీసీడీ టాపర్ చూసినట్లయితే 28వ ర్యాంక్ టాపర్ అనమాట, డిస్ట్రిక్ట్ టాపర్. తర్వాత 10వ ర్యాంక్ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ 10వ ర్యాంక్ వచ్చేసి 1300, 182 మార్కులు. 20 ర్యాంక్ 2200, 177 మార్కులు. 30 ర్యాంక్ 3300, 173 మార్కులు. 40th ర్యాంక్ 4800, 169 మార్కులు. సో అది బీసీడీ పొజిషన్. నెక్స్ట్ బీసీఈ ఇన్ మెదక్. మెదక్ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే మనకు మెదక్ బీసీఈ ఎట్లా ఉంది? టాపర్ వచ్చేసి 3100, ఓకే, 174 మార్కులతో డిస్ట్రిక్ట్ టాపర్. తర్వాత 5th ర్యాంక్ వచ్చేసి మనకు 14000కి వచ్చింది, 156. 10th ర్యాంక్ 36000కి పోయింది, 141 మార్కులు. ఓకే, తర్వాత ఎస్సీలలో చూసుకున్నట్లయితే టాపర్ వచ్చేసి మనకు 257 ర్యాంక్ మనకు కనిపిస్తుంది, 257. నెక్స్ట్ 10వ ర్యాంక్ వచ్చేసి 9200, ఓకే, 162 మార్కులు. 20వ ర్యాంక్ వచ్చేసి 24000, 148 మార్కులు. ఎస్టీ చూడండి ఒకసారి. సో ఎస్టీ వచ్చేసి మనకు ఓకే, ఎస్టీ వచ్చేసి మనకు ఫస్ట్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో 1328 అండి. సో మనకు 10th ర్యాంక్ వచ్చేసి 10,000కి పోయింది, 160. ఓకే, ఇది ఎస్టీ మెదక్ సంబంధించి. నెక్స్ట్ డిస్టిక్ ఏమన్నా చూద్దాం. సో మల్కాజ్గిరి, మేడ్చల్ చూసినట్లయితే ఎస్టీ వచ్చేసి 767 టాపర్. అండ్ 10th ర్యాంకర్ వచ్చేసి 3494, 173 మార్కులు. ఓకే, ఎస్సీ వచ్చేసి మనకు ఎస్టీలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎస్సీ టాపర్ వచ్చేసి 26. 10th ర్యాంకర్ 2800, 175 మార్కులు. 20th ర్యాంకర్ 6000, 167 మార్కులు. ఇది ఎస్సీ పొజిషన్. బీసీఈ పొజిషన్ వచ్చేసి మనకు 1790. అండ్
సో 10th ర్యాంకు వెళ్ళేసరికి మనకు దాదాపు 12,000 క్రాస్ అయిందనమాట 158 మార్కులతో. ఓకే, బీసీడీ పొజిషన్ వచ్చేసి మనకు టాపర్ 226 అండి. 10th ర్యాంకర్ దాదాపు 1700, 180 మార్కులు. ఓకే, అండ్ 20 ర్యాంకర్ 3800, 172 మార్కులు. 30 ర్యాంకర్ వచ్చేసి 4800, 169 మార్కులు. నెక్స్ట్ బీసీబీ టాపర్ వచ్చేసి 280, మేడ్చల్ మల్కాజ్గిరి టాపర్ వచ్చేసి. 10th ర్యాంకర్కి వెళ్ళేసరికి మనకు దాదాపు 1100కు వెళ్ళిందండి, 183 మార్కులు. 20 ర్యాంకర్కి వెళ్ళేసరికి మనకు 2600, 176 మార్కులు. 30 ర్యాంకర్ వచ్చేసి 3600, 172 మార్కులు. 40 ర్యాంకర్ వచ్చేసి 4900, 169 మార్కులు. సో అది మల్కాజ్గిరి బీసీబీ. నెక్స్ట్ బీసీఏ మేడ్చల్ మల్కాజ్గిరి. బీసీఏ టాపర్ వచ్చేసి 405 అండి. ఓకే, బీసీఏ 10th ర్యాంకర్ వచ్చేసి దాదాపు 3000 దాటింది ఇక్కడ మనకు, 174 మార్కులు అవుతుంది. ఓకే, బీసీఏ 20th ర్యాంక్ 6400, 166 మార్కులు. ఇది మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించింది. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంకొక జిల్లా తీసుకుందాం మనం. సో నిజామాబాద్ వచ్చేసి బీసీఏలో 523 అండి టాపర్. 10వ ర్యాంక్ వచ్చేసి దాదాపు 6000 దాటింది మనకి ఇక్కడ, 6200, 166 మార్కులు. బీసీబీ చూసినట్లయితే మనకు నిజామాబాద్లో బీసీబీ టాపర్ ఎట్లా ఉన్నాడు చూసినట్లయితే 7వ ర్యాంకు, జనరల్ 7వ ర్యాంకు 214. అండ్ 10వ ర్యాంక్ వచ్చి చూసినట్లయితే మనకు 900, 186 మార్కులు. 20వ ర్యాంకు 1700, 180. 30వ ర్యాంకు 3100, 174. 40వ ర్యాంకు 3800, 172. 50వ ర్యాంక్ వెళ్ళేసరికి మనకు 4300, 170 మార్కులతో ఉన్నారు బీసీబీ నిజామాబాద్. బీసీడీ నిజామాబాద్ టాపర్ వచ్చేసి మనకు 79 మార్కులు అండి. ఓకే, 10th ర్యాంకర్ దాదాపుగా 1000 దాటింది, 184. 20th ర్యాంకర్ వచ్చేసి దాదాపుగా మనకు 1700 దాటిందనమాట, 1769, 180 మార్కులు. 30 ర్యాంకర్ వచ్చేసి 2700, 175 మార్కులు. 40 ర్యాంక్ వచ్చేసి 4100, 171 మార్కులు. ఓకే, 50 ర్యాంక్ వచ్చేసి 4500, 170 మార్కులు. చిన్న తేడాతో చాలా ర్యాంకు తేడా వస్తుంది. బీసీఈ చూసినట్లయితే నిజామాబాద్ బీసీఈ. సో ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి మనకు బీసీఈ ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి 586, 189 మార్కులతో వాళ్ళు బీసీఈలో ఫస్ట్ ర్యాంకర్. అండ్ బీసీఈలో మనకు 5th ర్యాంకర్ వచ్చేసి 5900 ఉంది. 10th ర్యాంకర్ వచ్చేసి 14,000కు పోయింది, 155 మార్కులు. ఓకే, అండ్ ఎస్సీ కనుక చూసుకున్నట్లయితే మనకు నిజామాబాద్ ఎస్సీ పొజిషన్ వచ్చేసి మనకు ఫస్ట్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో 1164 చూపిస్తుందండి. ఓకే, డిస్ట్రిక్ట్ ఎస్సీ టాపర్. 4600 వచ్చేసి 10th ర్యాంకు, 170 మార్కులు. 20వ ర్యాంకు 8400, 163 మార్కులు. ఎస్టీ చూద్దాం ఒకసారి. సో ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ర్యాంకరు 1466 అండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది 182 మార్కులతో. అండ్ 10th ర్యాంకర్ ఓకే 8000 10th ర్యాంకర్ 163 మార్కులతో. సో ఇది నిజామాబాద్కి సంబంధించింది. సో ఇప్పటివరకైతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మనకు. నెక్స్ట్ ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మొత్తం కవర్ అయిపోతాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఇప్పటికి ఇది 3వ వీడియో మనకు. దాదాపు 20 జిల్లాల వరకు అయితే మనకు కవర్ అయిపోయినాయండి. 20 జిల్లాల పైన ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవన్నీ పీడిఎఫ్లు నేను లాస్ట్ వీడియో తర్వాత మీకు అందుబాటులో ఉంచుతాను. ఈచ్ అండ్ ఎవ్రీ క్యాస్ట్ వైజ్ ఆల్ డిస్ట్రిక్ట్ సంబంధించింది చేయాలంటే కొంచెం పీడిఎఫ్లో టైం తీసుకుంటుంది. సో అందించే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.